అంటే సార్ మీరు ఇంత స్పష్టంగా మాట్లాడుతున్నారు, తప్పులు కూడా వెత్తి చూపెడుతున్నారు కదా! మళ్ళీ వైసీపీలో ఉన్న లీడర్స్ ఆషామాషీ లీడర్స్ కాదు. ప్రతి ఒక్కరు గొంతెక్కి మాట్లాడిన వాళ్ళే కదా! మళ్ళీ ఇప్పుడు ఈ గొంతు ఎందుకు మూగబోయింది? ఎందుకు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని ఫాలో ఎందుకు అవుతలేరు? ఎవరు పట్టించుకోవడం లేదు ఎందుకు? ఈవెన్ దో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద అంత స్పందన కూడా లేదు. సాక్ష్యాలు లేవని చెప్పడం జరిగింది ఒక ప్రెస్ మీట్ లో. ఏం చేయగలరు? దొరికినాయి కదా, అది మళ్ళీ ఎందుకు దాని ముందు దొరికినాయి సాక్ష్యాలు. బాలినేని గారు చేసిన తర్వాతనే అవన్నీ జీవోలన్నీ బయటకు రావడం, బయటకు సాక్ష్యాలు వచ్చినాయి కదా. ఇప్పుడు 45 days ఉంచాల్సిన ఆధారాలు మీరు ఎందుకు 10 రోజుల్లోనే నాశనం చేద్దాం అనుకున్నారు? ఇది ఒక సాక్ష్యమే కదా. సుప్రీంకోర్టు ఈ వీవీప్యాట్లని పోలింగ్ స్టేషన్ ఇది అంటే మీరు మాక్ డ్రిల్లో తీస్తామంటారేంటి? ఇది ఒక సాక్ష్యం కదా. మీరు అంత హై ఫీజు ఎందుకు పెట్టినారు? ఇప్పుడు ఎన్నికల్లో అవకతవకలు జరిగితే 45 days మీకు టైం ఉంటుంది. కానీ ఈ వీవీప్యాట్ వెరిఫికేషన్కి 7 days టైం ఎందుకు పెట్టినావు నువ్వు? దానికి కూడా 45 days టైం పెట్టాలి కదా. వీవీప్యాట్ వెరిఫికేషన్కి ఓన్లీ 7 days మాత్రమే టైం పెట్టినావంటే నువ్వు ఖచ్చితంగా 45 days ఎందుకు పెట్టలేదు? నువ్వు 45 days పెట్టాలి అది కూడా. కానీ ఇప్పుడు ఇవన్నీ వింటున్నారు కదా, మళ్ళీ వైసీపీ పార్టీ ఎవరైతే లీడర్స్ ఉన్నారో, ఓడిపోయిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో, గెలిచిన లీడర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఏం ఆలోచించాలనుకుంటారు, ఏం చేయాలి? వాళ్ళు చెప్తున్నారు కదా ప్రజా ఉద్యమమే. ఓకే, ఇదే తరహా ఉద్యమం ఒరిస్సాలో కూడా అడగవచ్చు. ఒరిస్సాలో కూడా మనకంటే దారుణంగా జరిగింది. సో వాళ్ళు కనుక ఒరిస్సా ప్రభుత్వంతో ఫస్ట్ వీళ్ళు మొదలు పెడితే మళ్ళీ ఇంకోసారి ఒరిస్సా ప్రభుత్వం కూడా రిక్వెస్ట్ చేయాలా ఏమో చెప్పలేము. దేశవ్యాప్తంగా జరిగితే ఇంకా ఇలాంటి జరగకుండా ఉంటుంది. ఇప్పుడు ఆమెను ఎట్లా షేక్ హసీనా ఎట్లా తిప్పి పంపించేస్తారో అట్లా జరగచ్చు. ఎస్, ప్రజలు నన్ను మోసం చేశారు, నా ఓటుని కూడా నాకు తోచినోడికి వేయకుండా చేశారు అని ప్రజల మనసులో గనక భావోద్వేగాలు రేగితే ఎవరు ఆపలేరు. కానీ చూస్తే కనుక సర్వే తర్వాత ఎప్పుడైతే ఈ సర్వే అయిపోయిందో మనకి రిజల్ట్స్ వచ్చాయి, మస్తాన్ గారు చెప్పారు లాస్ట్ రేపటికి రిజల్ట్స్ వరకు కూడా ఇన్ని సీట్స్ వస్తాయి, వైసీపీ ప్రభుత్వంది అధికారం అని చెప్పడం జరిగింది. కానీ తర్వాత నెక్స్ట్ డే చూస్తే కేకే సర్వే మాత్రం హైలైట్ అయిపోయింది. కేకే సర్వే గారేమో నేను చెప్పిందే ఫలించింది, నేను చెప్పింది అధికారం ముందే చెప్పానని చెప్పడం జరిగింది. అసలు ఈ మస్తాన్ సర్వే గారికి కేకే సర్వే గారికి అసలు ఏంది, దాంట్లో ఏం జరిగింది మతలబ్? అక్కడ ఆల్రెడీ ఎలా ట్యాంపర్ చేయాలో, ఎక్కడెక్కడ ఎంతెంత ఓటింగ్ ఉంటుందో, ఎక్కడ చేస్తారో ఆల్రెడీ వాళ్ళు సెట్ చేసుకున్నారు. ఇక్కడ జరిగింది నేను చెప్పిందే జరిగింది. ఇక్కడ వీవీప్యాట్లు దగ్ధం చేశారంటేనే ఏంటంటే మీరు అక్కడ ప్రోగ్రాంలో ఈవీఎంకిను వీవీప్యాట్కి టాలీ కావట్లేదు. ఓకే, ఇప్పుడు ఎన్నికల కమిషన్ దానికి ముందుకు రావట్లేదంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా వీవీప్యాట్లు కౌంట్కి టాలీ కావట్లేదు. సో వాళ్ళకి తెలుసు ఏ స్థాయిలో మేము రిగ్గింగ్ చేశామో తెలుసు, కాబట్టి ఎన్ని గెలుస్తామో వాళ్ళకి తెలుసు. ఓకే, కేకే సర్వే అంటే ఆయన సర్వే చేశాడు. అశ్విని దత్ కూడా చెప్తున్నాడు కెమెరా ముందరకు వచ్చి 160 స్థానాలు వస్తాయని. ఆయనకేం అవగాహన ఉంది? సో వీళ్ళందరికీ తెలుసు ముందే ఎక్కడెక్కడ ఏమేం చేసామో ఏంటో. కాబట్టి అంటే ఇప్పుడు మీరు కేకే సర్వేని కూడా తప్పు పడుతున్నారు. కేకే సర్వే ఫెయిల్స్ అన్నట్టు యాక్సెప్ట్ చేయాలి. ఓకే, మస్తాన్ గారి సర్వే, కానీ మస్తాన్ సర్వే దగ్గరగా ఉంది. కానీ మస్తాన్ గారు ఇది రిజల్ట్స్ తర్వాత బయటకు కూడా రావడం లేదు, అసలు చెప్పడం కూడా లేదు కదా సార్. అంటే ఇప్పుడు చాలా మంది వాళ్ళు చేసిన ఎక్సర్సైజ్కి ఇది మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి అది ఓటమిగా తీసుకుంటున్నారు, కానీ మోసపోయామనే భావన వాళ్ళు రాలేదు. ఓకే, నేను తప్పు అనుకుంటున్నారు తప్ప మోసం చేశారు అనేది వాళ్ళకి ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు బయటకు వచ్చి మాట. ఇప్పుడు వెళ్ళి మీరు అడగండి రామస్తాన్ గారిని, ఏమండి ఇట్లా అంటున్నారు, మరి ఈ నేపథ్యంలో మీ సర్వేకి అనుకూలంగా ఫిగర్స్ లేవు కాబట్టి ఈ ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని మీరు అనుకుంటున్నారా లేదని ఆయన వాయిస్ ఇస్తారు. లాస్ట్లో ఇప్పుడు ఏపీ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను ఒకటే చెప్తున్నాను, మీ ఓటు దోచుకోబడింది, మిమ్మల్ని మోసం చేయబడింది. ఇలాగే మీరు మోసపోవడాన్ని అంగీకరిస్తే రాబోయే రోజుల్లో బానిస బతుకుల కంటే హీనమైన బతుకులు పట్టుకాల్సి వస్తుంది. కాబట్టి రోజుకి 2 గంటలు మీ గ్రామంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర మే 13 ఎన్నికలు రద్దు చేసి బ్యాలెట్ పేపర్ ఎన్నికలు నిర్వహించాలని ఒక చిన్న బ్యానర్ కట్టుకొని అందరూ నిరసన, అవసరమైతే నోటికి బట్ట కట్టుకొని నిరసన చేయండి, మొదలు పెట్టండి అన్ని గ్రామాల్లో ఇమీడియట్గా. సో అది ఏ స్థాయిలో ఏమీ చేయకూడదు, మౌన ప్రదర్శన రాజ్యాంగబద్ధంగా ప్రదర్శిస్తున్నారు. మీ ట్రాఫిక్ ఆపట్లేదు, ఏం చేయలేదు, ఎవరి గ్రామంలో వాళ్ళు చేస్తారు. ఓకే, అంబేద్కర్ గారి విగ్రహం ఇది చేస్తే కనుక నాకు తెలిసి మెల్లిమెల్లిగా ఒక వారం 10 రోజుల కల్లా ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రజా ఉద్యమం నిర్మితమవుతుంది. అలాగే ఒడిశా రాష్ట్రం కూడా మనం కన్వే చేసి వాళ్ళని కూడా మేము ఇలా చేస్తున్నాం మీరు కూడా అంటే వాళ్ళు కూడా కలిసి రావచ్చు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఎవరికైనా సరే ఇటువంటి జరిగినాయి అనేది ఉంటే కనుక వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు